మణి గారు ఇయర్ ఏంటండి స్పెషల్? ఈవేళ ముఖ్యంగా పులిహార, వరలక్ష్మి వ్రతం సంబంధించి పులిహార, బూరెలు, గారెలు, ఉండ్రాళ్ళు, కుడుములు, పరవన్నం, చలివిడి, వడపప్పు, అలాగే తాంబూలాలకి అమ్మవారికి శనగలు, పూజ చేయటానికి పువ్వులు, అరటిపళ్ళు, వక్కలు, ఇవి తాంబూలం పెట్టడానికి పసుపు, కుంకుమ, ఇవేమో పూజ చేసుకుంటాక కావాలి కదా ఇవి ఫ్రూట్స్. చాలా బాగా చేశారండి. మీరు ఎప్పుడు విభూతి బొట్టు పెట్టుకుంటారండి? విభూతి పెట్టుకుంటాను కదా మరి. ఎప్పుడు మాకు వీరుళ్ళు ఉన్నారో, వీరుళ్ళు ఉన్న దగ్గర నుంచి నేను విభూతి పెట్టుకుంటాను. అలవాటు అయిపోయింది ఇంకా అలాగా. సరే అండి, పూజ చాలా బాగా చేసుకుంటున్నారండి. బాగా చేసుకుంటానా. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, చాలా అదృష్టం ఉంటేనే ఈ వ్రతం చేసుకోగలదుము. అన్నీ అనుకూలించి అన్నీ అనుకూలంగా జరిగినాయి నాకు చాలా బాగా. నాకు పూజ అయ్యేటప్పటికే ఎప్పుడు కూడా విజయదశమికి ఏంటి, వరలక్ష్మి వ్రతానికి ఏంటి, అమ్మవార్లు వచ్చినట్టు పెద్దవాళ్ళు నేను పిలవకుండానే వస్తారు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు నీకు ఇలా జరుగుతుందని. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉంటుంది అలాగా అని నేను అనుకుంటున్నాను. అలాగే నేను చాలా సంతోషంగా చేసుకున్నాను ఈ సంవత్సరం పూజ. పిండి వంటలు ఏంటి అన్నీని, ముత్తైదువులు కూడా బాగానే వచ్చారండి. అంతా వీడియో తీయటం కుదరలేదు. అలాగే గోమాతకు కూడా నేను పూజ చేసుకుండి ఆవిడకి కూడా నేను ప్రసాదం పెట్టాను. అంతా చాలా బాగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం నా మీద చాలా ఉందని నేను ఎప్పుడు విశ్వసిస్తాను. అలాగే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. కాకపోతే ఏంటంటే ఇది వర్షాకాలం అయినా కానీ చాలా ఒక్కపోత ఒక పక్క అదో రకమైన ఇది వచ్చేసింది. వేడి చాలా వేడిగా ఉంది ఎండల వల్ల. కానీ అయినా కానీ చాలా బాగా పూజ జరిగింది నాకు. ముత్తైదులు చాలామంది, పిలిచిన వాళ్ళు పిలని వాళ్ళు కూడా వచ్చారు. తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నాం అందరమును. మా వీధిలో చాలా సరదాగా జరుగుద్దండి ఎప్పుడూ. అమ్మవారి దయ ఎల్లప్పుడూ మన అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అందరూ చాలా సరదాగా సంతోషంగా పూజ చేసుకున్నారని ఈ సంవత్సరం నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు మనం అందరం ఇలాగే పూజలు చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేను మరీ కోరుకుంటున్నాను.